రాష్ట్ర ప్రభుత్వ విధి నిర్వహణలో ఉన్న ఐపీఎస్ అధికారులు ఏదైనా దుర్ఘటన కానీ అనుకోని సంఘటనలో మరణిస్తే వారిని ఆదుకోవడానికి 2 కోట్ల రూపాయలు ఐపీఎస్ అధికారులకు ఏదైనా జరగరాని సంఘటన జరిగితే ఆదుకోవడానికి నేను వచ్చిన తర్వాత 2 కోట్ల రూపాయల కుటుంబానికి ఇవ్వాలి అని ఈరోజు మనం నిర్ణయం తీసుకున్నాం. అడిషనల్ ఎస్పీ డిఎస్పీ స్థాయి అధికారులకు ఏదైనా జరిగితే 1.5 కోటి రూపాయలు ఇవ్వాలి అని, అదేవిధంగా మిగతా సిబ్బందికి కూడా మనం ఏ ప్రాణ నష్టం జరిగినా అనుకోకుండా ఏదైనా అవాంతరాలు జరిగి అంగవైకల్యం వచ్చినా శాశ్వతంగా కుటుంబాలను ఆదుకోవడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. ఏ సంఘటన జరగకూడదు, అందరూ బాగుండాలనే ఆలోచన, అనుకోకుండా ఏదైనా జరిగినప్పుడు ఆ కుటుంబాలను ఆదుకోవాలి, మానవత్వంతో మానవీయ కోణంలో మనం నిర్ణయాలు తీసుకోవాలని నేను వచ్చిన తర్వాత సమీక్ష చేసి నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. ఇదే కాకుండా ఈరోజు విధి నిర్వహణలో అన్ని శాఖలకు సంబంధించిన సిబ్బంది ఉదయం 10 గంటలకు ఆఫీస్కి వస్తే సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు 7 గంటల లోపల ఇంటికి చేరుకుంటారు. తమ కుటుంబ సభ్యులను, తల్లిదండ్రులను, భార్య బిడ్డలనే కాదు, తమ పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారో, ఎలాంటి చదువులు నేర్చుకుంటున్నారో, అవసరమైన పాఠశాలల్లో, కాలేజీల్లో వాళ్ళ చదువులకు తల్లిదండ్రులు సమయాన్ని కేటాయించి వాళ్ళ పిల్లలను చదివించుకోవడానికి అవకాశం ఉంది. కానీ పోలీస్ శాఖ, పోలీస్ సిబ్బంది తమ కుటుంబ యోగక్షేమాల మీద, తమ పిల్లల చదువుల మీద దృష్టి పెట్టలేనంత సమయాన్ని ప్రజాసేవలోనే కేటాయిస్తున్నారు.